నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు వైసీపీ నేతలు. అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడంతో పాటు పీటీ వారెంట్ తో బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజాస్వామ్య పాలన వదిలేసి కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు పెద్దిరెడ్డి. ఏదైతే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి కేంద్ర కారాగారానికి పంపించిన తరుణంలో ఎప్పుడు లేని విధంగా ఒక మనిషి మీద ఒక కేసు పెట్టి జైలుకి పంపిన తర్వాత పీటీ వారెంట్లు వేస్తూ దొంగలు ఏదైనా థెఫ్ట్లు చేస్తారు, అలాంటి వారిని పోలీసులు బయట రానిస్తే మళ్ళా దొంగతనం చేస్తారని పీటీ వారెంట్లు వేసేవాళ్ళు గతంలో. ఆ విధంగా ఈరోజు రాజకీయ నాయకుల మీద కూడా పీటీ వారెంట్ల పేరుతో ఒక్కొక్కరి మీద 5-6 కేసులు పెట్టి నెలల తరబడి కేంద్ర కారాగారంలోనే ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు కూడా అనుభవిస్తారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నాను.